కానీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంని మీట్ అవడానికి ఐపాక్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఐపాక్ కార్యాలయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే కూడా గతంలో కంటే అధికంగా మనం స్థానాలు గెలుచుకోబోతున్నాం, ఎంపీ స్థానాలు కూడా 21 లేదా 22 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతున్నాం అనేటువంటిది ఆయన చేసినటువంటి కామెంట్. ఆ కామెంట్ చూసిన తర్వాత అప్పటి వరకు ప్రచారం చేసుకున్నటువంటి టీడీపీ మేమే అధికారంలో రాబోతున్నాము, మేము వచ్చేస్తున్నాం, ఇంకా మాదే నెక్స్ట్ కూటమి ఫామ్ చేస్తున్న అధికారాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తట్టబుట్ట సర్దేసుకున్నారు. ఒక పక్క సోషల్ మీడియా ఎలక్షన్ అయిపోయిన సాయంత్రమే సర్దేసుకుంది, మరోపక్క ఐపాక్ టీము కార్యాలయానికి తాళాలేసి వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోయారు. ఎలక్షన్ అయిపోగానే అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరికీ స్వస్తి చెప్పేశారు, అందరినీ ఒక్క సైన్తో మొత్తాన్ని ఉద్యోగులు మొత్తం తీసిపడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా బ్యాగ్ బట్టలన్నీ సర్దేసుకొని లండన్కి పోవాలని చెప్పి సిఐడి కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నారు, సిబిఐ కోర్టులో. అది రేపో మాపో ఒకవేళ వస్తే లండన్ వెళ్ళిపోతే ఇంకా ఓడిపోతున్నాం అనేటువంటి సంకేతాలు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మారిపోతున్నారు. ఇంకా మరొక జగన్మోహన్ రెడ్డి గారు మారబోతున్నారు అనేటువంటిది టీడీపీ అప్పటి వరకు కూటమి తరపున చేసినటువంటి కామెంట్స్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే తాళం వేసినటువంటి ఐపాక్ కార్యాలయానికి వెళ్ళడం కావచ్చు, అదే సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్తో కలిసి వాళ్ళందరినీ పలకరిస్తూ దాంట్లో భాగంగా ఆయన చేసినటువంటి కామెంట్, గతంలో కంటే ఎక్కువ అంతకు మించి స్థానాలు మనం కైవసం చేసుకోబోతున్నాం అనేటువంటి కామెంట్ ఆయన చేయటం కావచ్చు. ఆ తర్వాత టీడీపీ కూటమి కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, మరి వీళ్ళు తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఉదాహరణలు సోదాహరణలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఈ నెల 27, 28, 29 అయితే మే 28 సీనియర్ ఎన్టీఆర్ అన్నగారి జయంతి సందర్భంగా, ఆయన బర్త్డే సందర్భంగా మహానాడు వేడుకలు జరపడం అనేది టీడీపీలో ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఇప్పుడు వీళ్ళు బ్రేక్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, మహానాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము, ప్రతి నియోజకవర్గంలో ఎవరికి వాళ్ళే ఎక్కడికక్కడే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయండి, ప్రతి కార్యకర్త ప్రతి లీడరు ఆ రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేయండి, ఇదే ఈసారి మనం మహానాడు వేడుకలుగా మినీ మహానాడు వేడుకలుగా రాష్ట్రం అంతా జరుపుకుందాం అనేటువంటి సంకేతాలు క్యాడర్కి ఇచ్చారు. ఆ మహానాన్ని పోస్ట్పోన్ చేసుకున్నటువంటి పరిస్థితి, పోస్ట్పోన్ కాదు రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేసేంత వరకు మేమే 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 అని ప్రచారం చేసుకున్నటువంటి టీడీపీ కూటమికి సంబంధించినటువంటి నేతలు, టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ తర్వాత ఒక్కసారిగా గొంతులన్నీ మోగబోయినటువంటి పరిస్థితి. మోగపోవడమే కాకుండా జరగాల్సినటువంటి వేడుకను రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద వేడుకను రద్దు చేసుకున్న తర్వాత మనం ఇంకా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే అట్టహాసంగా, ఆర్భాటంగా, ఆనందంగా జరుపుకోవాల్సినటువంటి మహావేడుకని ఎందుకు రద్దు చేసుకున్నారు, ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అనేటువంటి నిరాశ, నిస్పృహ టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్లోనే బలంగా వినిపిస్తున్నాయి నిన్న మధ్యాహ్నం నుంచి. ఎప్పుడైతే రద్దు అనేటువంటి స్టేట్మెంట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఎందుకు ఈ విధమైనటువంటి రద్దు చేసుకోవాల్సి వచ్చిందంటే ఓడిపోబోతున్నాము అనేటువంటిది టీడీపీ వాళ్ళు రియలైజ్ అయ్యారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్గా గతంలో కంటే 2019లో కంటే ఎక్కువ మెజారిటీ స్థానాలు మనం కైవసం చేసుకోబోతున్నాం అంత కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నమ్ముతారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే చేస్తారు, ఆయన చెప్తే జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ ప్రజల్లో ఆల్రెడీ నింపగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కామెంట్ తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి గెలుపు ఓటములకి సంబంధించినటువంటి సినారియో టోటల్గా చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు 9వ తారీఖు ఉదయం 11:34 అమరావతిలో అప్పుడు పెట్టినటువంటి ఆస్థానంలోనే మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి మరలా కూటమిలో భాగంగా మళ్ళీ ఒక తట్ట మట్టి, ఒక చెంబు నీళ్లు తీసుకొని మోడీ గారు మరలా ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో డైరెక్ట్గా వచ్చి అదే ప్రాంగణంలో దిగబోతున్నారు అనేటువంటి కామెంట్లు కూడా చాలా వచ్చాయి. ఇన్ని కామెంట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒకే ఒక్క స్టేట్మెంట్తో ఈ కామెంట్లన్నీ పక్కకు పోయాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు తెర మీదకి వచ్చారు. 9వ తారీఖు వైజాగ్ వేదికగా రంగ వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సీఎంగా రెండోసారి వైజాగ్లో జరగబోతుంది అని వైజాగ్కి సంబంధించినటువంటి ఉత్తరాంధ్రలో సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఈ కాన్ఫిడెంట్ లెవెల్ చూస్తేనే అర్థమవుతుంది, ఇటువంటి రిపోర్ట్లు చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ మరలా 2024లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు,
ఎవరు సీఎం కుర్చీలో మరలా కూర్చోబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు మరలా అభివృద్ధి పదంలో ముందుకు లాక్కెళ్ళబోతున్నారు. గత 5 సంవత్సరాలు చూసాం కదా, ఎన్ని విలేజ్ క్లినిక్లు, ఎన్ని ఆర్బీకే సెంటర్లు, ఎన్ని గ్రామ సచివాలయాలు, ఎన్ని పోర్ట్లు, ఎన్ని మెడికల్ కాలేజీలు. ఇదంతా అభివృద్ధి కాదు, ఇదంతా రాష్ట్రం సర్వనాశనం అంట. ఇవన్నీ చేస్తున్నందుకు రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో పోవడానికి పిల్లలు రావట్లేదు. వాళ్ళ స్కూల్కి పంపించినందుకే వాళ్ళ పిల్లల్ని పనిలోకి తీసుకెళ్లకుండా స్కూల్కి పంపించినందుకు వాళ్ళకి 15,000 ఇస్తూ, అలాగే వాళ్ళకి బట్టలు ఇస్తూ, వాళ్ళకి షూలు ఇస్తూ, వాళ్ళకి బ్యాగ్స్ ఇస్తూ, వాళ్ళకి బుక్స్ ఇస్తూ, ఆఫ్టర్నూన్ వాళ్ళకి మధ్యాహ్నం భోజన పథకం కింద విలువైనటువంటి ఆహారాన్ని, పోషకాహారాలు ఉన్నటువంటి ఆహారాన్ని ఆ స్కూల్లోనే అందజేస్తూ దానికి ఒక వ్యవస్థను కూడా నియమించి ఎవ్వరికి ఎక్కడ తక్కువ కాకుండా దాని మీద ఒక పట్టున్న, ఒక నిజాయితీ ఉన్న ఆఫీసర్ని, రాయలసీమకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ప్రతాప్ రెడ్డి గారిని దాని మీద ఇన్ఛార్జ్గా దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కూడా దానికి ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన్ని నియమించడం కావచ్చు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దానికి సంబంధించి ఆయన అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు, అన్ని హాస్టల్స్ తిరుగుతూ ఉన్నారు, అన్ని స్కూల్స్ తిరుగుతూ ఉన్నారు, అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడైనా తేడా వస్తే, ఎవరైనా తేడా చేస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నారు. ఆ ప్లేస్లో నీతిగా, నిజాయితీగా పిల్లలకి జాగ్రత్తగా పౌష్టికాహారం వండి పెట్టగలిగినటువంటి మరి ఒకరిని వెతుకుతున్నారు, తీసుకొచ్చి ఆ స్థానంలో నిలబెడుతున్నారు. వాళ్ళకి ఆ రకంగా పిల్లలకి మంచి ఫుడ్తో పాటు మంచి ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాము. ఇవి ఇలా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. అవ్వాతాతలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మేము ఇంటి దగ్గరే కూర్చుంటేనే మాకు కావాల్సిన ప్రతిదీ పింఛన్తో సహా పొద్దున్నే ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్ నవ్వుతూ ఆ అవ్వాతాత చేతిలో డబ్బులు పెట్టిపోతూ ఉంటే వాళ్ళు పడుతున్నటువంటి ఆనందం, వాళ్ళకు వస్తున్నటువంటి సంతోషం, ఒక 2 నెలల్లో ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించారో ప్రజలు ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రజలు, ఈ విధ్వంస పాలన మాకు అవసరం లేదు, ఈ వ్యతిరేక పాలన మాకు అవసరం లేదు, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కునేటువంటి పరిస్థితి మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది మా ఇంటి దగ్గరికి, మా గడపలోకి మాకు ఏం కావాలో మాకు తెచ్చిపెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి మాకు మా నేతగా, మా లీడర్గా, మా నాయకుడిగా, రాష్ట్రానికి సీఎంగా మరొకసారి కావాలి అని ప్రజలంతా, ముఖ్యంగా చూసుకుంటే 75, 80, 85 సంవత్సరాలు ఉన్నటువంటి అవ్వాతాతలు అందరూ కూడా ఉదయాన్నే 7 గంటలకల్లా వాళ్ళు క్యూలోకి వచ్చి నుంచొని ఎండొస్తే మరలా ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఇదితో ఎర్లీ మార్నింగ్ వచ్చి క్యూలో నుంచున్నారు. మహిళలు వచ్చి బారులు తినేటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఆ మహిళలు, ఆ అవ్వాతాతల ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తేనే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎంగా అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటి పరిస్థితి. ఈ రకంగా వస్తున్నటువంటి రిపోర్ట్లు, ఆఫ్టర్ ఎలక్షన్ వస్తున్నటువంటి రిపోర్ట్స్ చూసుకుంటే కూడా అవే చెప్తూ ఉన్నాయి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఫైనల్గా 4వ తారీఖు రిజల్ట్స్ రాబోతున్నాయి, దానికి కూడా ఎక్కువ రోజులు ఏమి లేదు. 1వ తారీఖు సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆ 2-3 రోజులు ఎగ్జిట్ పోల్స్తో పండుగలు జరుపుకుంటారు. 4వ తారీఖు ఫైనల్గా రాష్ట్రంలో మరొక పెద్ద పండుగ, రీసెంట్గానే ఓట్ల పండుగ, దాన్ని ఒక పండుగలా జరుపుకున్నారు ప్రజలంతా. దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఓట్ల పండుగని జరుపుకున్నారు. ఈసారి వాళ్ళు ఓటు వేసి గెలిపించుకున్న వాళ్ళ నాయకుడి యొక్క గెలుపు పండుగని ఏ విధంగా 4వ తారీఖు జరుపుకుంటారో, 4వ తారీఖు వస్తేనే ఆ పండుగని మన కళ్ళతో మనం చూడలేము. అటువంటి పరిస్థితి 4వ తారీఖు ఆ పండుగ ఏ విధంగా ఉండబోతుందో ఆలోచించుకుంటేనే కాంట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, ఫైనల్గా ఏం జరగబోతుంది, 4వ తారీఖు ఎలా ఉండబోతుంది? కూటమి వాళ్ళు చెప్పినట్టుగా, రిపోర్టులు ఇస్తున్నట్టుగా అతి కొద్ది స్థానాలకే పరిమితమైపోతూ మరలా ప్రతిపక్షానికే పరిమితమైపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా గతంలో కంటే ఎక్కువ స్థానాలు సంపాదించుకోబోతున్నామంటే 150 కంటే ఎక్కువే రావాలి. చాలామంది బెట్టింగ్స్ చేశారండి. 160 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటిది కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది 160 సీట్ల మీద. చిన్న చితగా కాదు, గెలుస్తారనే దాంతో కాదు, గెలుపు అనేది డిక్లేర్. 160 సీట్లతో అధికారంలోకి రాబోతున్నారు అనే దాని మీద దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా నిన్న పంచి ప్రభాకర్ గారితో నేనే ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయన చెప్పినటువంటి మాటలే, 160 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని $20,000 పెట్టి కట్టారట. ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట ఉంది. కావాలంటే ఈ వీడియోలో ఆ మాటను కూడా యాడ్ చేసి వినిపిస్తాం, వినండి. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్లు కూడా 160 స్థానాలకు సంబంధించి జరుగుతున్నాయి. చూద్దాం ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్థానాలతో మరలా రెండోసారి అధికారం చేపట్టబోతున్నారు అనేది మరికొద్ది రోజులు తెలిసే పరిస్థితుంది. ఇదండి ఓవరాల్గా వచ్చినటువంటి రిపోర్టుకి సంబంధించి రాష్ట్రంలో ఆఫ్టర్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి రిపోర్టు.